నమస్తే అండి. నా పేరు రామలక్ష్మి అనసింగరాజు. నేను లిప్పన ఆర్టిస్ట్‌ని అండి. నేను గత ఏడాదిన్నర నుంచి ఆర్ట్ వర్క్ చేస్తున్నాను. ఇది ఎట్లా అంటే ఇది కచ్ గుజరాత్ వాళ్ళ వర్క్ అండి. వాళ్ళు గుడిసెల మీద అక్కడ వాళ్ళు అల్లుకొని చేసుకునేవాళ్ళు. మట్టితోటి అల్లుకొని మిర్రర్స్ అవి పెట్టుకొని చేసుకునేవాళ్ళు. అదే ఇప్పుడు ట్రెడిషనల్ ఆర్ట్, మోడర్న్ ఆర్ట్‌గా తయారయ్యి మనకిప్పుడు గోడల మీద ఈవెన్ డైరెక్ట్ గోడల మీద చేయటాలు, లేతే వాల్ మౌంట్స్ లాగా చేయటాలు అవి చేస్తున్నారు. రిటర్న్ గిఫ్టింగ్ లాగా మనకి నేమ్ ప్లేట్స్ అవన్నీ కూడా తయారు చేస్తున్నారు. గత 4, 5 ఏళ్ల నుంచి స్టార్ట్ అయింది అట్లాగా ప్రెజెంట్ ట్రెండింగ్ ఆర్ట్ వర్క్ ఇదండి. దానికి ఎట్లా చేస్తామంటే మనకు కావాల్సింది ఏంటి అంటే మనము ఎప్పుడైనా ఏదైనా పూజ కానీ ఏదైనా శుభారంభం చేసేటప్పుడు మనము గణేష్ పూజ చేస్తాం కదండి ప్రతి శుభకార్యానికి. కాబట్టి నేను ఇప్పుడు నాకు ఒక డిజైన్ కావాలి నచ్చింది అని చెప్పి ఇట్లా ఆకు మీద మనకు గణేష్ది అట్లా డిజైనింగ్ చేయించుకున్నానండి. ఇది ఇట్లాగ వస్తుంది. దీనికి ఎట్లా చేయాలి ఏంటనేది చూపిస్తాను. ఇది ఒక MDF బోర్డ్ అనమాట. ఇక్కడ మీకు హ్యాంగింగ్కి కూడా ఉంది, హోల్ అది ఉంది. మీరు ఇక్కడ ఏదైనా ఒక జూట్ రోప్ అది పెట్టుకొని దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు అట్లాగా. దీనికి ఇంకా వేరే మేకు వెనకాల అది కొట్టాల్సింది అట్లా అవసరం లేదనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది. రిటర్న్ గిఫ్టింగ్కి దానికి కూడా చాలా బాగుంటుంది ఇదైతే. దీనికి కావాల్సినవి ఏంటి మెటీరియల్ అంటే MDF బోర్డు డిజైన్ చేయించుకుంది, మౌల్డిట్ క్లేది, హార్డ్నర్, రెజిన్ అని చెప్పి 2 కలర్స్లో ఇట్లా ఉంటాయండి. ఇవి 2 తీసుకుంటాం మనం. ఇవి స్టిక్కీగా ఉంటాయి కాబట్టి మీరు ఇంట్లో ఉన్నది ఏదైనా కానీ టాల్కమ్ పౌడర్ తీసుకోవచ్చు. తర్వాత ఇట్లా స్టిక్ చేసుకోవడం కోసం గ్లూ అనేది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఎక్రిలిక్ కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ యూజ్ చేస్తాము. వీటిలో కలర్స్కి ఏంటంటే ఇది లీఫ్ కాబట్టి మనం జనరల్గా లీఫ్ గ్రీన్గా ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ అట్లాగా యూజ్ చేస్తాము. ఎట్ ద ఎండ్ వాటికి కావాల్సిన మిర్రర్స్ అనేది వాడతాం అనమాట. ఇది మెటీరియల్ ఈ గణేష్ని తయారు చేయడం కోసం అని వాడబోయే మెటీరియల్స్ అండి. క్లేది ఏంటంటే ఈ హార్డ్నర్ రెజిన్లో మీరు మొత్తం ప్యాక్ తీసుకోవద్దు, ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇప్పుడు ఈ చిన్న వినాయకుడే కాబట్టి మనం కొంచెం చాలా ఎక్కువ అక్కర్లేదు, ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోండి. ఇవి 2 మనకి ఒక ప్యాక్లో వస్తాయి కదా, మీకు అవి ప్యాక్ 2 మిక్స్ చేయనంత వరకు ఇలా పెట్టుకుంటే అవి ఏమి అవ్వండి. ఎప్పుడైతే మిక్స్ చేశారో వాటికి అవి 2 హార్డ్ అయిపోతాయి. ఒక ½ అన్ అవర్లో యూజ్ చేయకపోతే స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం దీనికి ఒక పౌడర్ తీసుకొని ఇంట్లో ఉన్న టాల్కమ్ పౌడర్ ఏదో ఒకటి తీసుకొని ఈ రెండింటికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి, ఒకటి వైట్ ఒకటి బ్రౌన్ అనేది. ఈ 2 మిక్స్ చేస్తే మనకి వైట్ కలర్ లాగా హాఫ్ వైట్ లాగా వస్తుంది. అప్పటి వరకు దీన్ని మిక్స్ చేయాల్సి వస్తుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఒక కలర్ అయ్యే వరకే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా డిఫరెంట్ డిజైన్స్ మీకు ఏదైనా కావాలి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటున్నారు ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. అవన్నీ చిన్న చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేసుకొని డిఫరెంట్ టీజింగ్ ఇవి కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు మా ఇంట్లో మన పేరెంట్స్ అనేవి అట్లాంటివి ట్రెండింగ్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేవి. బట్ ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ మీరు ఒక్కొక్క ఐటమ్స్ తయారు చేయడానికి అట్లీస్ట్ 2-3 డేస్ పడుతుంది కాబట్టి ఎస్ దే ఆర్ ఎ లిటిల్ బిట్ కాస్ట్లియర్ కంపేర్డ్ విత్ ద ఆర్టిఫిషియల్ మిషన్ మేడ్ ఆర్టికల్స్కి. వీటికి ఇట్లా తయారు చేసుకొని మీకు ఎట్లా కావాలంటే అట్లాగా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. అది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ట్ ఫ్యూజన్ బై ARL అండి. ఇది ఇంకా కొంచెం కలవాలండి, ఇంకా కలవలేదు, ఇది ఇంకా కొంచెం కలవాలి. ఇప్పుడు చూసారా క్లే అంతా ఒకటేగా కలర్ వచ్చేసింది. ఒక 2 మినిట్స్ దీన్ని పక్కన పెట్టండి. ఇవి ఓన్లీ ఇట్లా వినాయకుడిని మనకు ఓన్లీ ఇట్లాగే కాకుండా మీకు వ్రతానికి కానీ ఏదైనా సీమంతాల ఫంక్షన్స్కి కానీ ఈవెన్ ఇంట్లో తోరణ్స్ కూడా తయారు చేస్తామండి. వీటిలో డిఫరెంట్ ఒక కొత్తది ఒకటి వచ్చింది, మామిడాకులు, రియల్గా మామిడాకుల్లాగా కనబడతాయి, మామిడాకులు బంతిపూలది అలాంటి తోరణ్. లేదు మీకు వినాయకుడితోటే డిఫరెంట్ ప్యాటర్న్స్ శుభలాభ్ అని అలాంటి తోరణ్ ఉంది, డిఫరెంట్ కలర్స్లో అట్లాగా లోటస్ తోటి తోరణ్స్ ఇట్లా. లేదు బ్యాక్ డ్రాప్లో మీరు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, బ్యాక్ డ్రాప్లో కావాల్సిన లోటస్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చండి. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నాయండి, చెక్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను చేశాను. ఇప్పుడు ఇది క్లే మనకి కరెక్ట్గా ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు వినాయకుడిది చిన్నదే కాబట్టి మనం దీన్ని సన్నగా రోల్ చేసుకోవాలి. ఇట్లా మీరు చేతితోటి చేయకండి, ఫస్ట్ చేతితో చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే ఈ చేతి ఇంప్రెషన్స్ అన్నీ ఇట్లా పడుతుంటాయి అనమాట, ఇట్లాగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్పుడు బాగుండదు, అది నీట్గా రాదనమాట. అప్పుడు మీరు ఇక్కడ ఈ అరచేతితోటి మీరు ఇట్లా అనుకున్నారనుకోండి, అప్పుడు దీంతో ఇక్కడ ఈ హ్యాండ్లో ఇక్కడ దాంతో చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ ఇంప్రెషన్స్ పడవు. లేదంటే మీ దగ్గర ఏదైనా ఇట్లాంటి బోర్డు అట్లాంటిది ఏదైనా సాఫ్ట్ది అట్లా ఉంటే కనుక దాంతో మీరు ఇట్లాగా
మెల్లిగా రోల్ చేసుకుంటూ ఉంటే మీకు ఒక థిన్ లైనర్గా వస్తుంది. ఎందుకంటే నాది వినాయకుడిది చిన్నది కాబట్టి నేను సన్నగా చేసుకోవాలి దీన్ని. మెల్లిగా ఆడాలండి దీన్ని, అంటే మీకు రోలింగ్ అట్లా వస్తూ ఉంటుంది. ఇది ఒక రోజులో మీకు రాదండి, ప్రాక్టీస్ మీద వస్తుంది ఇది. అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వస్తుంది. లేదంటే ఫస్ట్లో మీకు ఏంటంటే సరిగ్గా రాదనమాట. ఒక చోట లావుగా, ఒక చోట సన్నగా, ఒకటి ప్రెస్ అయిపోయి అట్లా వస్తూ ఉంటుంది. మీకు అలా రాకూడదు అనమాట. మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయండి రోజు, ఏం కాదు. ఆ ప్యాక్ తోటి మీరు ఒక 1 వీక్ 10 డేస్ ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఒక రోల్ వస్తుంది ఎట్లాగా చేయటం అనేది. బ్రేక్స్ రాకుండా ఇట్లా ఎట్లా చెప్పానో మీరు అదే ఫాలో అయ్యి అట్లా చేస్తూ ఉంటే మీకు వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఏంటంటే మీకు ఎక్కడ కావాలి ఏంటి అనేది మీరు చూసుకొని దాన్ని బట్టిగా మీరు క్లేని స్టిక్ చేసుకోండి. కలిపి చూసారా, కొంచెమే కూడా కలిపాను. నాకు ఎంత పెద్ద రోల్ వచ్చింది, ఎందుకంటే నాకు సన్నగా కావాలి కాబట్టి నేను అంత రోల్ చేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఎక్కడెక్కడ కావాలి ఏంటి అనే దాన్ని బట్టి మనం చూసుకొని, ఇప్పుడు చాలామంది గిఫ్టింగ్కి ఇవి వస్తున్నాయి కదండి, బ్లౌజ్ పీసెస్ ఇస్తారు, లేదంటే కనుక స్టీల్ సామాన్వి ఏవోటి ఇస్తుంటారు. మనకి అందరి ఇళ్లలో అన్నీ అవి రెగ్యులర్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇదన్నే వెరైటీగా ఇవ్వాలి, హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక మీరు ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. ప్లస్ మీకు కావాల్సినట్లుగా వస్తాయండి, తగ్గట్లుగా మీకు ఎట్లా కావాలి, ఏ ఐటెం ఎట్లా కావాలి అనే దాన్ని బట్టి, అకేషన్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి కూడా. అంటే బడ్జెట్ అంటే మరి అట్లా కాదండి, మీరు చూసుకొని రీజనబుల్ ప్రైసెస్లో మీకు చేసిస్తాము. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం. ఇది ఫెవికాల్లో కూడా మీకు ఎంఆర్ అని, హెచ్ అని చెప్పి, ఎస్హెచ్ అని చెప్పి 2 రకాలు ఉంటుంది. ఇది జనరల్గా క్రాఫ్ట్ వర్క్ కోసం అని చెప్పి ఫెవికాల్ ఎంఆర్ అనేది వాడతాం అనమాట. లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా వాడచ్చు. ఎక్కువ పౌడర్ వేసుకోకండి, ఎందుకంటే ఎంత వరకు స్టిక్కీగా ఉంటుందని చెప్పి మీరు ఎక్కువ వేసేసుకుంటే అది మీకు క్రాక్స్ వస్తాయి, అది డ్రై అయిపోయి క్రాక్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎంత పౌడర్ కావాలి స్టిక్కీనెస్ పోవటం కోసం అని చెప్పి అంతవరకే మీరు పౌడర్ వేసుకొని చేసుకోవాలి. ఇది ఫంక్షన్స్లో ఇట్లాగా మనకి బ్లౌజ్ పీసెస్ బదులు, వాటి బదులు కస్టమైజ్డ్ మీకు కావాల్సిన ఆర్టికల్స్ అవి కూడా మీరు రిటర్న్ గిఫ్టింగ్కి, గణేష్ది అంటే ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ అండి ఇది. ప్లస్ ఎవరికైనా బాగుంటుంది, అది డిజైనింగ్ అట్లా ఉంది అది. అందుకని చెప్పి ఇది ఒకటి రీసెంట్గా నేను ఒకటి ఇది తయారు చేస్తున్నాను. వీటికి ఏంటంటే ఇప్పుడు క్లే మనకి డ్రై అయిపోయే లోపే దీని మీద మనం టెక్స్చర్ ఇచ్చుకోవాలి. మనకి లీఫ్ ఎడ్జ్ అనేది ఈక్వల్గా ఉండదు, ఎప్పుడు చూసినా కానీ లీఫ్కి కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి కాబట్టి అందుకని దీనిపైన నేను టెక్స్చర్ లాగా ఇట్లా ఇస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు మీకు అంత క్లియర్గా కనపడదు, ఇది ఈ ఇస్తున్న టెక్స్చర్ అనేది. మీరు అది డ్రై అయిపోయిన తర్వాత మీకు పెయింట్ వేసేటప్పుడు మీకు అదంతా నీట్గా కనబడుతుందండి. ఇంకా లోపల అక్కర్లేదండి, ఆల్రెడీ గణేష్ ఏదైతే ఉందో ఇది వినాయకుడిది, ఇది ఎంబోజింగ్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి క్లే అక్కర్లేదు. ఇంకా ఈ క్లే పార్ట్ అనేది కూడా మొత్తం ఉన్న చోట అంతా చేయక్కర్లేదండి, ఎక్కడెక్కడ కావాలి అవసరము బాగుంటుంది అన్న చోట పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ క్లే అంతా పెట్టుకున్నాం కదండి, ఇది ఆడటానికి ఒక 1/2 అవర్ అన్న పడుతుంది. బట్ నేను ఒక పక్కన మీకు కలర్ వేసి చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఇది గ్రీన్ కాబట్టి మనం కొంచెం ముందు వైట్ వేసుకోవాలి, బేస్కి ఏదైనా కానీ వైట్ వేసుకొని ఆ తర్వాత గ్రీన్ వేసుకోవాలి. మనం కొన్ని డార్క్ కలర్స్కి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, వేసేసుకున్నా కానీ నేను అది కూడా ట్రై చేశాను, కానీ ఆ టెక్స్చర్ అనేది రావట్లేదు మనకు కావాల్సింది. అందుకని చెప్పి వైట్ డెఫినెట్గా మీరు వేసుకోండి. వేసుకొని వైట్ ఆరిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్లో ఆరిపోతుంది మనకి అది వైట్. ప్లస్ పెయింట్ ఎప్పుడైనా వేయంగానే మీరు ఫస్ట్ బ్రష్ అనేది ఒకటి వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని బ్రష్ కూడా మనం డ్రై క్లాత్ తోటి మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ కలర్స్ యూజ్ చేసేటప్పటికి ఆ ప్రీవియస్ కలర్స్ మళ్ళీ దానికోసం అని చెప్పి దాంట్లో మనము ఇది అవ్వకూడదు. ఈ వైట్ వేసిన తర్వాత లీఫ్ కాబట్టి దీనికి మనం ఓన్లీ ఇక్కడ వరకు లీఫ్ వరకు నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను. మీరు కావాలంటే షేడింగ్ ఇవ్వచ్చు, కావాలంటే దీనికి గ్రీన్ ఎల్లో అట్లా కలుపుకొని. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఓన్లీ గ్రీన్ కలర్ ఒక్కటి ఇద్దాము చాలే అని నేను అనుకుంటున్నాను. ఇట్లా మొత్తం గ్రీన్ వేసేసుకోవాలి.
ఇప్పుడు లీఫ్కి నేను గ్రీన్ వేసుకున్నా కాబట్టి ఇక్కడ దానికి కాంట్రాస్ట్గా ఉంటుందని వినాయకుడికి ఏంటంటే ఇక్కడ ఇంకో రెడ్ కలర్ వేస్తున్నా అండి. ఇట్లాగా ఇదంతా వేసి మనకి ఆరడానికి డ్రై అవ్వడానికి ఇది టైం పడుతుంది కాబట్టి ఇట్లాగా. మళ్ళీ మీకు ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా, అక్కడ కావాలంటే ఇంకో కలర్ కూడా వేసుకోవచ్చు మీరు. నేను చూపిస్తాను అది కూడా ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేది. ఈ ఎంబోజింగ్ వర్క్ అంతా రెడ్ కలర్ వేసేసుకోండి, బాగుంటుంది అది. ఇది హాఫ్ క్రీమ్ ఉందండి నా దగ్గర. దీన్ని ఏంటంటే నేను ఇక్కడ బార్డర్లో వేస్తున్నాను, మనకి డిఫరెన్సియేషన్ కోసం అనమాట. ఈ దానికి లీఫ్ కీను మెయిన్ గణేశుడికి డిఫరెన్స్ కోసం అని చెప్పి. లీఫ్ అనేది ఎప్పుడైనా ఆకు అనేది మనకు గ్రీన్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు మీరు గ్రీన్ వేయచ్చు. మిగిలిన కలర్స్ ఏంటంటే అది మళ్ళీ మన క్రియేటివిటీ బట్టి ఏ కలర్స్ అయినా వేయచ్చు. ఇప్పుడు ఇట్లా మనకి కలర్స్ 3 డిఫరెన్సియేషన్గా మీకు కనబడుతుంది అనమాట. అప్పుడు గణేష్ది హైలైట్ అవుతుంది, ఎంబోజింగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లైట్ కలర్ వేసాము కాబట్టి, ఇక్కడ మళ్ళీ డార్క్ కలర్ ఉంది కాబట్టి ఇది మనకి మొత్తం అయ్యేటప్పటికి ఎంబోజింగ్గా వచ్చి ఇది బాగా హైలైటింగ్ అవుతుంది గణేష్ది. ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది, అందుకని చెప్పి నేను ముందుగానే ఇంకొకటి చేసి తీసుకొచ్చాను. ఇట్లా గ్రీన్ లీఫ్కి అంతా గ్రీన్, ఇక్కడ ఇందాక డిఫరెన్సియేషన్ చెప్పా కదా అట్లాగే ఇది లైట్ కలర్ పెట్టి ఇది డార్క్ కలర్ లాగా అట్లా పెట్టి. ఇప్పుడు చూడండి గణేష్ది పూరా మొత్తం ఇక్కడ అంతా ఎంబోజింగ్ అయిపోయి క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు దీనికి మిర్రర్ ఎట్లా పెడతాము అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి మిర్రర్స్ ఎట్లా పెట్టాలి అనేది చూపిస్తా అండి. ఇప్పుడు దీనికి నేను అవుటింగ్ ఏం వేయలేదు కాబట్టి నేను ఏంటంటే ఓన్లీ ఇక్కడ లీఫ్కి మధ్యలో ఎట్లా ఉంటాయి వీటికి పెడతాను. ఒక్కటే బోర్డుని మీరు డిఫరెంట్ వెరైటీస్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా ఇప్పుడు నేను చేస్తున్నది ఒకటే డిజైన్ 3 వెరైటీస్ లాగా మీకు చూపిస్తాను అనమాట. ఈ మిర్రర్స్ ఎందుకు పెడుతున్నానంటే ఇది చిన్న బోర్డు మనకి లీఫ్కి సన్నగా ఉంటాయి కాబట్టి అవి ఆనెల్ వాటికి ఉంటాయి కాబట్టి అందుకని నేను ఈ సన్నగా ఉన్న మిర్రర్స్ తీసుకున్నాను అనమాట. ఈ బోర్డుకి నేను లావు మిర్రర్స్ పెడితే అసలు మొత్తం డిజైన్ మనకు ఉన్నది కనపడదు అనమాట. అందుకని నేను దానికి తగ్గట్లుగా మనం మిర్రర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది కావాలి ఎలా అయితే బాగుంటుంది అనేది అలా తీసుకోవాలి. కాబట్టి నేను ఆ రకంగా ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం మనకి చూస్తే ఇక్కడ మొత్తం ఇట్లాగా గీతలలాగా ఉంటాయి. ఆ గీతల దగ్గర మీరు మీకు కావాల్సిన మిర్రర్స్ అన్నీ కూడా ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు. ఈ మిర్రర్స్ పెట్టడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇంకొకటి డిజైన్ది చేశానండి. ఇది మొత్తం ఇట్లా లైన్గా మన లైన్స్ పెట్టేసుకొని మిర్రర్స్ పెడితే ఇది ఫినిష్ అవుతుంది. ఇవన్నీ పెట్టడానికి ఆరడానికి టైం పడుతుంది కాబట్టి నేను మిర్రర్స్ పెట్టింది ఆల్రెడీ ఇక్కడ ఉంది, నేను చేశాను అది చూడండి. ఇది ఇంకొక డిజైన్ లాగా పెట్టాను. ఇక్కడ బార్డర్ అంతా మీకు క్లే వర్క్ పెట్టి ఇక్కడ సేమ్ కలర్స్ అదే యూజ్ చేశాను కానీ బట్ ఇక్కడ లీఫ్కి మాత్రం ఇలాగ మిర్రర్స్ పెట్టాను. ఇందాక పెడుతుంది ఈ మిర్రర్స్ డిజైన్ వేరు, ఒకటే డిజైన్కి మనం డిఫరెంట్ వెరైటీస్గా కూడా చేయొచ్చు అనమాట. దానికి చేసిన డిజైనింగ్ మిర్రర్ డిజైనింగ్ వేరు, ఇక్కడ ఈ డిజైనింగ్ వేరు. ఇలాగ మీరు డిఫరెంట్ వెరైటీస్వి లోటస్వి కౌ ఇవన్నీ కూడా మనకి పూజలకి డిఫరెంట్ అకేషన్స్కి మీరు గిఫ్టింగ్ కానీ వాటికి కానీ అన్నిటికీ ఏ అకేషన్కైనా మీరు హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఇచ్చుకోవచ్చండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. దాంట్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి ఏంటంటే ArtFusion/ARL. దాంట్లో మీరు 4 ఇంచ్ నుంచి 4 ఫీట్ వరకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. లోటస్ది, కౌ, ఈవెన్ గణేశుడివి, రాధాకృష్ణుడివి, కృష్ణుడివి చాలా వెరైటీస్ ఉన్నాయి. వినాయకుడివి వేరే డిజైన్స్ అవన్నీ కూడా మీకు దాంట్లో దొరుకుతాయి. ప్లీజ్ విజిట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈజ్ ArtFusion/ARL. Thank you so much Vanitha TV for giving the opportunity and encouraging the small women entrepreneurs. CCTలో వచ్చి అక్కడ మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేసి రమ మ్యామ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్లీ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.